రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి పరిస్థితులు మీకు ఆ అవసరాన్ని తీసుకొచ్చాయా? 50 ఏళ్ళకి ఎవరికి ఏ కొత్త అలవాట్లు రావమ్మా. 50 అంటే ముసలిదంతా లెక్క. నేను ఈ వయసులో కొత్తగా వచ్చే ఉండదు. మీరు మీ పనులు కానివ్వండి, మీరు కానివ్వండి అలా లేరు. హౌస్ అరెస్ట్లు చేసిన పోలీసుల్ని ఎలా సమాధానం చెప్పారో, ఎలా ధీటుగా ఉన్నారో. అయినా వయసే తల్లి, రంగేసుకున్నాం కదా అని దాచలేం దాన్ని. కానీ 50 ఏళ్ళు ఇప్పుడు పడుచు ఫీలింగ్ వచ్చేస్తాను 50 ఏళ్ళకి. కానీ మా కాలంలో 50 ఏళ్ళు అంటే అమ్మమ్మలు నాన్నమ్మల వయసు అది. కాబట్టి నేను అమ్మమ్మ నాన్నమ్మ వయసుకే ఉన్నాను. ఈరోజు కొత్తగా ఏ శక్తులు రావు. కాబట్టి దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను వ్యక్తినే ఇలాంటిదాన్ని. ఆ వ్యక్తి ఇవాళ శక్తి అవుతుంది. అదే అందుకే అంటున్నాను, మీ వెనక చాలా మంది ఉండి ఇవాళ మాధవీలత మా ముందుండి నడిపిస్తున్నారంటే మాకు ఎంతో ధైర్యంగా ఉందండి. ఇవాళ బంజారా హిల్స్ బస్తీవాసుల ధైర్యమే మిమ్మల్ని చూస్తాం. మంచిదే కదమ్మా, మంచిదే కదా. ఈ జీవితం భగవంతుడు నిజంగా చెప్పాలంటే ఒక బ్రాహ్మణ జన్మనిచ్చి, అది కూడా స్త్రీగా జన్మనిచ్చి, విద్యనిచ్చి, భగవంతుడు ధర్మాన్ని బోధించి సత్సంస్కారం ఇచ్చింది. బలహీనుల కోసము పోరాడడం, శ్వాస వదలడం కోసం. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చెయ్యవలసిన కర్తవ్యాన్ని చేసే మార్గం భగవంతుడు నాకు ఇవ్వడం. ఆ బలహీనుల కోసము బలవంతులను చెయ్యడానికి నేను పోరాడతాను. నేను పోరాడాక బలహీనుడుగా ఉండకూడదమ్మా. నా అవసరం వాడికి ఇంకొండకూడదు. నేను ఒక్కసారి వాడితో చేయగలిపానంటే వాడు బలవంతుడు అయిపోవాల్సిందే. ఆ తర్వాత నా అవసరం వాడికి ఉండకూడదు. ఇప్పుడు వాడి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే నమ్మకంతో ఉన్నారు ఈ బంజారా హిల్స్ బస్తీవాసులు. ఆ గుడి మళ్ళీ మాది మాకు తెప్పిస్తారు, మా దేవత మళ్ళీ మాకు వస్తుంది. మాధవీలత ఎందుకమ్మా? అనంత కోటి మాధవీలతలు ఆ బస్తీలోనే ఉన్నారు. బస్తీ వాసులే శక్తివంతులు. వాళ్ళ శక్తి వాళ్ళకు తెలియలేదంతే. మాధవీలత కూర్చోవడం వల్ల వాళ్ళకంత శక్తి ఉందని వాళ్ళకి ఆ రోజు తెలిసింది. ఇంకా మాధవీలత ఉన్నా లేకపోయినా బస్తీ వాసులు తెచ్చేస్తారు ఆ గుడిని. అలాంటి బస్తీలను తయారు చెయ్యడమే నా ధ్యేయం. ఇళ్ళు లేవనుకో, పోరాడతా వాళ్ళతో కలిసి.